ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి నీకే వందనాలయ్యా. దేవా, రాత్రంతా మంచి నిద్ర దయచేస్తావు. ఈ ఉదయకాలపు సమయంలో మేమందరం ఇలా లేచి ఇలా ఏకముగా కూడి ప్రార్థనలు ఏకీభవించడానికి ఇచ్చిన ఈ సమయాన్ని సందర్భాన్ని బట్టి నీకే వందనాలు స్తోత్రము చెల్లించుకుంటున్నామయ్యా. తండ్రి, ఇదిగో ప్రభువా, ఈ సమయంలో తండ్రి ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి ఒక్కొక్కరి గురించి ప్రార్థిస్తున్నానయ్యా. దేవా, వారున్న స్థితిగతుల్ని వెరుగున్న దేవుడవయ్యా, వారికి ఉన్న బాధల్ని వెరుగున్న దేవుడవు ప్రభువా. వారు ఏం చేయబోతున్నా, ఈరోజు ఎలా చేయబోతున్నా, ప్రతి పనిలో నీవే తోడుగా నీడగా ఉండమని అడుగుచున్నామయ్యా. దేవా, పరిశుద్ధాత్మ దేవా, నీవే మా లోనికి వచ్చి ప్రతి పనిని సఫలపరచమని అడుగుచున్నామయ్యా. ఏది నిర్ణయం తీసుకోవాలి, ఏ నిర్ణయం మేము తీసుకోకూడదు, ప్రతిదీ మాకు తెలియజేయమని అడుగుచున్నాం ప్రభువా. విచక్షణ జ్ఞానాన్ని మాకు కలుగజేయమని అడుగుచున్నామయ్యా. ప్రతి ఒక్క డెసిషన్లోని మంచిగా మేము డెసిషన్ తీసుకునే కృపను దయచేయండి. ఇదిగో అయ్యా, ఈరోజు మేము ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడి నుంచి వచ్చినా మరాకపోకలేదు సహాయం చేయమని అడుగుచున్నామయ్యా. ఎటువంటి రకమైన దుష్టుడి కార్యాలు మమ్మల్ని ముట్టనివ్వద్దయ్యా. తండ్రి, ఇదిగో ప్రభువా, ఎవరెవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో ప్రతి స్కూల్ స్టూడెంట్, కాలేజ్ స్టూడెంట్ గురించి ప్రార్థిస్తున్నానయ్యా. ప్రతి ఒక్క ఫ్యామిలీ గురించి ప్రార్థిస్తున్నానయ్యా. ఏ కుటుంబాల్లో అయితే అలజడి రేగుతుందో, ఏ కుటుంబాల్లో అయితే అసమాధానం వెళ్తుందో, ఏ కుటుంబాల్లో అయితే అపవాది పొంచి ఉండి వారి కార్యాలన్నీ దేవా జరగకుండా, సఫలం అవ్వకుండా ఆటంకపరుస్తున్నాడు, ప్రతి ఒక్క ఫ్యామిలీ గురించి ప్రార్థిస్తున్నా, ప్రతి ఒక్క కుటుంబం గురించి ప్రార్థిస్తున్నానయ్యా. ప్రభా, ఈరోజు నీ చిత్తం అయితే ప్రభా ప్రతి ఒక్కొక్కరిని ముట్టండి అయ్యా. దేవా, కుటుంబం చుట్టూ నీ కంచె వేయమని అడుగుతున్నానయ్యా. ఇదిగో ప్రభా, ఎవరెవరైతే అప్పుల సమస్యల వల్ల బాధపడుతున్నారో ప్రతి ఒక్కరికి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ దయచేయమని అడుగుతున్నాం ప్రభా. ఎటువంటి పోగొట్టి వాళ్ళని వెళ్ళడానికి వీల్లేదు ప్రభా. నీ పేరు పెట్టబడిన ప్రజలమయ్యా, మమ్మల్ని పోవర్టీ వెళ్ళడానికి వీల్లేదు. ఇప్పుడే ఐ డిక్లేర్ అండ్ డిక్రీ, ఈ రోజు నుంచి, ఈ ప్రాంతం నుంచి మొదలు ఏ పోవర్టీ ఆత్మ కూడా మా జీవితాల్లో చోటు లేదు, దానికి అధికారం లేదని ప్రకటిస్తున్నాను. ఇదిగో ప్రభా, ఎవరెవరైతే తండ్రి దూరదేశాల్లో ఉంటూ వారి కుటుంబాన్ని పోషించుకోవడానికి వెళ్ళిన ప్రతి ఒక్కొక్కరి గురించి ప్రార్థిస్తున్నానయ్యా. దేవా, నీవే వారి తోడుగా ఉండమని అడుగుతున్నాం ప్రభా. వారికి ధైర్యాన్ని నింపమని అడుగుతున్నానయ్యా. తండ్రి, ఇదిగో అయ్యా, ఈ ప్రాంతంలో ఏకీపిస్తున్న ప్రతి ఒక్కొక్క బిడ్డ మీద నీ హస్తాన్ని ఉంచమని, నీ తోడుని దయచేయమని, ఈ వారాన్నంతా నీ చేతికి అప్పచెప్తుండగా ఈ వారాన్నంతా దీవించి, ఆశీర్వదించి, అభిషేకించి, నీ నూనెతో మా తలలో అంటమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొచ్చున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.